క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీకు అందరికీ ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. దేవుడు అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. మరొక ఎపిసోడ్లో, సెకండ్ ఎపిసోడ్లో బైబిల్ క్విజ్లోనికి మనమందరం కూడా చేరి వచ్చాం. గమనించండి, బైబిల్ క్విజ్ ఇప్పటికే మొదటి రోజు చూసిన వారికి పద్ధతులన్నీ, విధానాలన్నీ అర్థమైనవి. మరి రెండో రోజు చూస్తున్న వారి కొరకు కూడా మరలా నేను ఒక మాట తెలియచేస్తున్నాను. మరి బైబిల్ క్విజ్లో మొట్టమొదటి రౌండ్లో, సెలక్షన్ రౌండ్గా 5 ప్రశ్నలు మీకు ఇవ్వబడుతున్నాయి. 5 ప్రశ్నలు మీకు ఇవ్వబడుతున్నాయి. మరి 5 ప్రశ్నల్లో ఎవరైనా కానీ మీరు ఈ రౌండ్లో పాలు పొందొచ్చు. అయితే మేము ఇచ్చిన ఈ మొదటి 5 ప్రశ్నలకు ఎవరైతే ఖచ్చితమైన సమాధానం రాసి మొట్టమొదట మీ ఆ ప్రశ్నలు జవాబులు మేము ఇచ్చిన ఫోన్ నెంబర్కి పంపిస్తారో, మెసేజ్ చేస్తారో, అలాంటి వారిలో నుండి మొదటి 5గురిని కూడా మేము సెలెక్ట్ చేసుకుంటాం. మీకు అర్థమైంది కదండి? ఎవరైనా పంపించండి. అయితే మొదటి పంపిన 5గురిని మేము ఈ యొక్క క్విజ్లోనికి సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇది పద్ధతి. ఆ 5గురితో చివరి వరకు బైబిల్ క్విజ్ జరుగుతుంది. మరి మొదటి ఎపిసోడ్లో చాలా బాగా సహకరించారు, చాలా బాగా చేశారు. ఈ బైబిల్ క్విజ్ మేము ఎక్కడ ఉంటున్నాం, మీరు మీ ఇంట్లో ఉంటున్నారు. చూడరని ఏముందండి, చూసి చెప్పరని ఏముందండి, అడిగి తెలుసుకోరని ఏముందండి అనేది అనేక మంది అనుమానం. అయితే నేను చెప్పే మాట ఏంటంటే, ఈ కార్యక్రమం మీకు, మీ మనసాక్షికి, దేవునికి మధ్య నడుస్తున్న ఒక కార్యక్రమం. మీ బైబిల్ విజ్ఞానాన్ని ఇంకా పెంపొందించుకోవాలనుకుంటే చూసే ప్రయత్నం చేయకండి, ఎవరిని అడిగే ప్రయత్నం చేయకండి. మీకు ఎంత వచ్చో అంతే. ఇదేంటంటే ఆధ్యాత్మికంగా మనం దేవునికి దగ్గర అవటం కోసమే ఈ కార్యక్రమాలు మనం ఏర్పాటు చేసుకున్నాం కనుక ఇంకెవ్వరు కూడా వేరే రకంగా మీరు వెళ్ళకండి, వంకర మార్గాన్ని ప్రయాణం చేయకండి. చక్కగా దేవుని వాక్యాన్ని మీకు తెలిసిన విషయాలే జవాబులుగా చెప్పండి. తెలియకపోతే నేర్చుకోండి. తప్పకుండా మరొకసారి దేవుడు అవకాశం ఇస్తాడు. ఈ కార్యక్రమాలు ఈ రీతిగా పాల్పొందాలని మనం చేస్తాను. అలాగే మిగిలిన విశ్వాసులకు నేను చెప్పే మాట ఏంటంటే, మీరు ఖాళీగా ఉండాల్సిన అవసరం లేదు. ఎంత వాక్యాన్ని నేర్చుకుంటామో తెలుసా? బైబిల్ క్విజ్ అంటే చాలా విషయాలు నేర్చుకోవచ్చు మనం. కాబట్టి చక్కటి నోట్స్, పెన్ను దగ్గర పెట్టుకోండి. ప్రతి ప్రశ్న రాసుకోండి, దాని జవాబు రాసుకోండి. మీకు సొంతగా బైబిల్ క్విజ్ మీరు తయారు చేసుకోవచ్చు. అనేక ప్రశ్నలు, సమాధానాలు మీ దగ్గర ఉంటాయి. మొదటి ఎపిసోడ్లో ప్రజల ఆసక్తిని చూసి మాకు చాలా ఆశ్చర్యం కలిగింది. యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ, బ్లెస్సింగ్ టీవీ ద్వారా కానీ ఎంతమంది ఫాలో అవుతూ వందల జవాబులు మా ఫోన్లోకి వస్తుంటే మాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ప్రభువునందు ప్రయాస వ్యర్థం కాదని దేవుని మాటలు సెలవిస్తున్నాయి. చాలా ప్రయాస, ఇది మామూలు ప్రయాస కాదు. ఈ ప్రయాస వెనక మా ఆలోచన ఏంటంటే, కొంతమందినైనా ప్రభువులోనికి ఇంకా నడిపించాలి, ఇంకా దేవునిలోనికి నడిపించాలి. అది మా ఆశ, మా ఆలోచన. కాబట్టి మీరు ఆ రీతిగా ఆలోచన కలిగి ప్రభువులోనికి రండి. ఇంకా దేవునికి సమీపంగా మార్చబడడానికి ప్రయత్నం చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఇప్పుడు 5 ప్రశ్నలు మేము ఇవ్వబోతున్నాం. మొదటి రౌండ్ ప్రారంభం కాబోతుంది. దయచేసి గమనించండి. 9100278888 దయచేసి ఈ నెంబరుకి మీ యొక్క SMS పంపించాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. కాబట్టి సెలక్షన్ రౌండ్ ప్రారంభించుకుందాం. మొదటి రౌండ్, అది సెలక్షన్ రౌండ్. ఇది ఈ సెలక్షన్ రౌండ్లో 5 ప్రశ్నలు మీ కొరకు ఇప్పుడు స్క్రీన్ మీద ఇవ్వబడుతున్నాయి. చూడండి, మొదటి రౌండ్ స్క్రీన్ మీద చూడండి. 5 ప్రశ్నలు మొదటి రౌండ్లో మీ కొరకు. మొదటి ప్రశ్న, యోహాను తన 3వ పత్రికను ఎవరికి వ్రాశాడు? యోహాను తన 3వ పత్రికను ఎవరికి రాశాడు? రెండవ ప్రశ్న, అగ్ని రథములో ఆకాశమునకు ఆరోహణమైనది ఎవరు? అగ్ని రథములో ఆకాశమునకు ఆరోహణమైనది ఎవరు? మూడవ ప్రశ్న, నెహెమ్యా తండ్రి పేరు ఏమిటి? నెహెమ్యా తండ్రి పేరు ఏమిటి? నాలుగవ ప్రశ్న, జలప్రళయం తరువాత నోవాహు చేసిన వృత్తి ఏమిటి? జలప్రళయం తరువాత నోవాహు చేసిన వృత్తి ఏమిటి? ఐదవ ప్రశ్న, యోబు తన శ్రమల అనంతరం ఎంతకాలం బ్రతికెనో? యోబు తన శ్రమల అనంతరం ఎంతకాలం బ్రతికాడు? దీని జవాబులు కింద ఫోన్ నెంబర్ ఉంది, చూసుకోండి. 9100278888 9100278888. 5 ప్రశ్నలకు సమాధానం ఒకేసారి రావాలి. ఒక్కొక్క జవాబు పంపకండి.
మొదట మీ పేరు, మీ చర్చి పేరు, మీ ఊరి పేరు రాసి 1వ దాని ఆన్సరు, 2వ దాని ఆన్సరు, 3వ దాని ఆన్సరు, 4వ ప్రశ్న ఆన్సరు, 5వ ప్రశ్న ఆన్సర్ ఒకేసారి రాసి ఒక్కసారిగా మీరు వాటిని పంపించాలి. దయచేసి ఈ విషయాన్ని గమనించాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. యోహాను తన 3వ పత్రికను ఎవరికి రాశాడు? అగ్ని రథములో ఆకాశమునకు ఆరోహణమైనది ఎవరు? నెహెమియా తండ్రి పేరేమిటి? జలప్రళయము తర్వాత నోవాహు చేసిన వృత్తి ఏమిటి? యోబు తన శ్రమల అనంతరం ఎంతకాలం బ్రతికాడు? 9100278888 నెంబర్కి మీరు వెంటనే మీ ఆన్సర్లు తెలియచేయండి. మీ 5 ఆన్సర్లు తెలియచేసిన వారు ఒక ఫోటో, మంచి ఫోటో రెడీగా పెట్టుకోండి మీ ఫోన్లో. వెంటనే మాకు అది వాట్సాప్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఆ వాట్సాప్ నెంబర్ మీకు ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ నెంబర్ కలిగిన ఫోన్కి మీరు వాట్సాప్ పంపించాలి. 9100278888 నెంబర్కి త్వరగా పంపించండి. 5 ప్రశ్నలు మీ ముందే ఇవ్వబడ్డాయి. సమాధానాల కోసం ఎదురు చూస్తున్నాం. రైట్, చాలా సంతోషం. 5 అభ్యర్థులు మరి ఇక్కడ పేర్లు వచ్చేసాయి. వారు 5 కొద్దిసేపట్లో క్విజ్ కార్యక్రమంలో మన దగ్గరికి రాబోతున్నారు. అయితే టెక్నికల్గా ఈలోపు మేము 5 కాంటాక్ట్ అయ్యి చేసుకోవాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. ఆ పనులు పూర్తయ్యే లోపుగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. ఈ సమయంలో ఒక చిన్న విషయాన్ని నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. వచ్చింది చాలా చిన్న పురుగు, చిన్న వైరస్, అది ప్రపంచాన్ని గడగడలాడించేస్తుంది అని మనం మాటలు వింటున్నాం. అయితే మనం ఆలోచించాల్సింది ఏంటో తెలుసా? ఆ వైరస్ని పెద్దగా భూతార్థాల్లో పెట్టి చూడటం కాదు. మనకున్న గొప్ప దేవుడు ఇంకెంత గొప్పవాడైన, ఇంకెంత శక్తిమంతుడు, ఆయన ఎలాంటి కార్యాలు చేయగలిగిన వాడని ప్రభువుని గొప్పగా చూడాలి. మనం ప్రభువుని గొప్పగా చూడాలి. ఒకవేళ మన ముందున్న బలహీనతను గొప్పగా చూసామంటే దేవుణ్ణి చిన్నగా చూస్తున్నాం అన్నమాట. ప్రభువుని ఎప్పుడైతే చిన్నగా చూస్తామో మనం ఓడిపోతాం, పడిపోతాం, జారిపోతాం, అవిశ్వాసంలోకి వెళ్ళిపోతాం, ఖచ్చితంగా శ్రమలకు పాలైపోతాం. అందుకని సమస్యను పెద్దగా ఎప్పుడు చూడకండి, చాలా చిన్నదిగా చూడండి. ఉదాహరణగా చూస్తే మనం సముద్రం మీద ప్రయాణం చేస్తున్నటువంటి పేతురు గాలిని చూచి భయపడి మునిగిపోసాగాడు అనే మాటలు మనం బైబిల్లో చదువుతాం. గాలి గొప్పదా? గాలిని సృష్టించిన దేవుడు గొప్పవాడా? ఏమండి, గాలి గొప్పదా? గాలిని సృష్టించిన దేవుడు గొప్పవాడా? దేవుడే గొప్పవాడు. మరి అలాంటప్పుడు ముందు నిలబడిన దేవుణ్ణి చూడాలా? పిలిచిన ప్రభువుని చూడాలా? వెనకొచ్చే గాలిని చూడాలా? పిలిచిన ప్రభువునే చూడాలి. కానీ పేతురు ఏం చూశాడు? వెనకొచ్చిన గాలినే చూశాడు. ఇంకేముంది, నా పని అయిపోయింది, నేను మునిగిపోయాను, ఈ గాలి నన్ను ముంచేస్తుంది, పైకి లేచే అవకాశమే లేదు, నా జీవితం నాశనం అయిపోయింది, నేను మునిగిపోతున్నాను అని అనుకొని ఇక కేకలు వేయడం ప్రారంభించాడు, మునిగిపోసాగాడు అనే మాటలు రాయబడి ఉన్నాయి. బలహీనతను ఎప్పుడు చూచి దాన్ని బలంగా మార్చుకుంటామో అప్పుడు మునిగిపోతాం. మన ముందున్న సమస్యని ఎప్పుడు పెద్దదిగా చూసి దాన్ని ఎప్పుడైతే పెద్ద సమస్యగా మలుచుకొని మన ముందున్న ప్రభువును చూడకుండా, ఆయన బలాన్ని మనం చూడకుండా, ఎప్పుడైతే దేవుని వైపు చూడకుండా మన బలహీనతల వైపు చూస్తామో అప్పుడు తప్పకుండా మునిగిపోతామనే సంగతి దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన ముందు రాబడిన బలహీనత వైరస్, ఆ కరోనా మన దేవునికి మించిన శక్తి కలిగినది మాత్రం కాదు. పేతురు వెనకాల వచ్చిన గాలి లాంటిది అది కూడా. ఒక మాట శ్రద్ధగా వినండి. సముద్రంలో నిలబడ్డాడు, సముద్రం చాలా పెద్దది, ఆ సముద్రంలో వచ్చిన గాలి కూడా ఇంకా పెద్దదే. కానీ సముద్రాన్ని సృష్టించిన, సముద్రాన్ని లోపరుచుకున్న, గాలిని సృష్టించిన, గాలిని లోపరుచుకోగలిగిన గొప్ప దేవుని ముందు పెట్టుకున్నాం కనుక సముద్రాన్ని, గాలిని చూడాల్సిన అవసరం మనకి లేదు. అలాగే ప్రపంచ దేశాలనే గడగడలాడించేస్తుంటే వైరస్ చిన్నదంటారు ఏంటండి అని మీరు అనుకోవచ్చు. బహుశా నేనేమంటున్నానంటే వైరస్ చిన్నది కాదు, వైరస్ పెద్దదే, కరోనా పెద్దదే. కానీ కరోనా కన్నా గొప్ప దేవుడు, దాన్ని శాసించగలిగిన దేవుడు, దాన్ని నిలిపివేయగలిగిన దేవుడు, దాన్ని ఆపు చేయగలిగిన దేవుడు, దాన్ని పారద్రోలగలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం.
ఆయన మనం ముందు పెట్టుకున్నాం. కాబట్టి అస్తమాను కరోనా 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 వచ్చేస్తుందేమో, అలాగైపోతాం ఇలాగైపోతామేమో భయపడి వణికిపోయి పారిపోయి లేనిపోని హడావుడి చేసుకోకుండా ఆ కరోనా గని నుండి రక్షించగలిగిన సమర్థుడైన దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను, ఆయనతో నేను ఉంటున్నాను, నాతో ఆయన ఉంటున్నాడు, మేము కలిసి ఉంటున్నాం కనుక నాకు ఏ భయం లేదు, ఏ దిగులు లేదు, ఏ చింత లేదు అని ఎవరైతే సర్వశక్తి కలిగిన దేవుని వైపు చూస్తారో, ఆయన మీద ఆనుకుంటారో వారిని పూర్ణ శాంతి గలవానిగా దేవుడు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేక సమయంలో మీకు మరలా చెప్తున్నాను, మాటి మాటికి అదే స్మరించుకొని దేవుణ్ణి స్మరించడం మానేయకండి. దాన్ని ప్రక్కన పెట్టేసి దైవ స్మరణలోనికి రండి, ఆధ్యాత్మిక చింతనలోనికి రండి, ప్రభుని ఎక్కువగా ఆరాధించడం ప్రారంభించండి, ఎక్కువగా ప్రార్థనలో గడపండి. ఇంకా దేవుని కొరకు ఈ దినాల్లో నేను ఏం చెయ్యగలనా అని ఆలోచించండి. దేవుడు ఎంత మంచి సమయం ఇచ్చాడు మనకి, ప్రభు దగ్గరకు రావడానికి ప్రభు ఎంత మంచి సమయం ఇచ్చాడండి మనకి. ఇంకా లోతైన విషయాలు ధ్యానించడానికి ఎంత గొప్ప సమయం ఇచ్చాడండి. మొన్న వర్తమానంలో నేను చెబుతూ ప్రభు పలికించిన ఒక మాట ఏంటంటే, ఇది మనకి ప్రిపరేషన్ హాలిడేస్. ఇవి ప్రిపరేషన్ హాలిడేస్. క్రైస్తవునికి ఇవన్నీ సిద్ధపాటు దినాలు. రెండు రకాలుగా సిద్ధపడాలి. ఒకటి, దేవుని చిత్తమై కరోనా వైరస్ పోతే దేవుడు గొప్ప కార్యాలు చేస్తే మనం రానున్న దినాల్లో మునిపటి కంటే అధికమైన శక్తితో సేవ చేయడానికి సిద్ధపాటు దినాలు ఇవి. మనకి సిద్ధపరచుకోవాలి. ప్రతి విశ్వాసి వెలిగించబడాలి, ఆత్మతో నింపబడాలి, దైవ శక్తిని పొందుకోవాలి, ఇంకా వాక్యాన్ని ఎక్కువ ధ్యానం చేయాలి, ఇంకా ప్రార్థన ఎక్కువ చేయాలి, ఇంకా ప్రభు కొరకు జీవించడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవలసిన దినాలు. అలాగే ఒకవేళ దేవుని రాకడ సమీపమైపోయి ప్రభు వచ్చేస్తున్నాడు, ఆనవాళ్ళు కనబడుతున్నాయి, దేవుని రాకడ చాలా దగ్గరగా ఉంది, ప్రభువే వచ్చేసే దినాలు కనుక ఆసన్నమై ఈ రోజున ప్రభు రాకడ కొరకు సిద్ధపరచవలసిన పరిస్థితుల్లో మనం ఉండి ఉంటే నేను చెప్తున్నాను ఏంటి తెలుసా, దానికి కూడా ప్రిపరేషన్ హాలిడేస్ ఇవన్నీ. ఇంతవరకు నువ్వు సిద్ధపరచుకోలేకపోయావేమో, పాపంలో జీవిస్తున్నావేమో, చెడులో ఉన్నావేమో, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాము. ఇంతవరకు ఏం చేసినా అవన్నీ విడిచిపెట్టే, దేవుడు క్షమించడానికి సమర్థుడు. ఈ ప్రత్యేక దినాల్లోనైనా ఒక్కసారి లోకం ఉన్న భయంకరమైన స్థితుల్లో, ఈ భయంకరమైన దినాల్లో ఒక్కసారి నిన్ను నువ్వు సమర్పించుకొని ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నీ చేతుల్లోకి వచ్చేస్తున్నాను నాయన, నేను చేసిన అపరాధాన్ని క్షమించండి, నా దోషాలు మన్నించండి, ఇదిగో నీ చేతులకు సమర్పించుకుంటున్నాను, అప్పగించుకుంటున్నాను ప్రభు అని పరిపూర్ణంగా దేవుని చేతులకు అప్పగించుకొని ఎవరైతే దేవుని దగ్గరకు వచ్చి మరి దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడిన వారుగా ఉంటారో అలాంటి వారు ప్రభు వచ్చినా భయపడక్కర్లేదు, వ్యాధి ఉన్నా భయపడక్కర్లేదు, వ్యాధి పోయినా భయపడక్కర్లేదు. ప్రిపరేషన్ హాలిడేస్, అన్నిటికీ సిద్ధపాటు, అన్నిటికీ సిద్ధపాటు. సేవకులకైతే ఇంకా మరింత సిద్ధపాటు. వైరస్ పోతుందండి, మరలా మంచి రోజులు వస్తాయండి, మరలా సంఘాలు నిలబెట్టుకుంటాం, మరలా సేవకులు కోటాలు పెట్టుకుంటారు, సభలు పెడతారు, జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, దేవుడు అవకాశం ఇస్తాడు. ఆ దినాలకి నేను చెప్తున్న మాట ఏంటంటే, కరువు కాలము కొరకు యోసేపు ముందుగానే ధాన్యాన్ని సిద్ధపరుచుకున్నట్లుగా రాబోతున్న దినముల కొరకు దేవుని వాక్యం అనబడిన ఆహారాన్ని సిద్ధపరచుకోవడానికి ఇవి ప్రిపరేషన్ హాలిడేస్. మనకి ప్రిపరేషన్ హాలిడేస్. ఎక్కువ వాక్యాన్ని చదవండి, ఎక్కువ వాక్యాన్ని ధ్యానం చేయండి, ఎక్కువగా దేవునికి దగ్గర అవ్వండి. ఈ సందర్భంలో మా తండ్రి గారిని ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. మాకు ప్రతి సంవత్సరం జూలై 1 నుండి ఆగస్టు 10 వరకు 40 రోజులు ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి. ఈ ఉపవాస ప్రార్థనలు ప్రారంభించగానే ఆయన బైబిల్ చదవటం ప్రారంభించేస్తారు. ఒకసారి 40 రోజుల్లో బైబిల్ ముగించేయాలి. అలాగే కొన్ని సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం బైబిల్ ఒకసారి చదువుతా, మరలా ఈ మధ్యలో చదవాలనిపిస్తే మరలా ఒకసారి చదువుతా. సంవత్సరానికి 2-3 సార్లు దేవుని వాక్యాన్ని బైబిల్ అంతా చదువుతున్నారు. ఈ కరోనా లాక్డౌన్ మొదలెట్టగానే మరలా ఆయన మొదలు పెట్టేశారు, బైబిల్ చదవటం ప్రారంభించేశారు. మాకు అసలు దొరకట్లేదు. ఖాళీగా ఉంటే బైబిల్ పట్టుకుని కూర్చుని అధ్యాయాలు చదువుతా, ధ్యానం చేస్తా, దేవునితో ఇంకా దగ్గర అవుతా, ఆధ్యాత్మిక జీవితాన్ని పెంచుకుంటూ వారి ప్రభుకి సమీపం అవుతూ ఉంటే అబ్బాయి ఎంత ఆదర్శంగా తీసుకున్నా మా మట్టుకు మేము ఇంకా దేవునికి దగ్గర అవ్వాలి, ఇంకా ప్రభువుకి సమీపంగా మార్చబడాలి. అది మాకు సంతోషాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో కరోనాని బలంగా తీసుకోకండి, అది చాలా చిన్నది, చాలా బలహీనమైంది, చాలా తుచ్చమైంది. మన దేవునికి మించినంత బలము దానికి లేదు.
మన దేవుని మీద ఆధారపడితే, ఆయనపై ఆనుకుంటే పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. ఆయన ఆశీర్వాదాలతో మనం నింపుతాడు అనే సంగతి దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఇదే సమయంలో పేతురుని గుర్తు చేశాను కదా. పేతురు దగ్గర చెప్పాలనుకున్న ఇంకో మాట ఏంటంటే, ఒకవేళ కంగారు పడి ఇప్పటికే మునిగిపోయి భయంకరమైన ఆవేదనలో పడిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో, ఏ పరిస్థితుల్లో మీరున్నా, నేను చెప్తున్న మాట ఏంటంటే, కరుణావాత్సల్యము కలిగిన దేవుడు ఆయన. ఏమండి, ఆయన వైపు చేతులు చాపితే రక్షించే దేవుడు. పేతురు చేతులు చాపాడు, ప్రభువా నన్ను రక్షించు నాయనా, నేను గజ ఈతగాడిని, ఈత కొట్టగలను, కానీ ఈత కొట్టే ప్రయత్నం కూడా చేయట్లేదు. కారణం ఏంటంటే, ఇప్పటికే నీ వైపు చూస్తూ, గాలిని వైపు చూచి నిన్ను చూడటం మానేశాను, తప్పు చేశాను, మునిగిపోసాగాను. ఇప్పుడైనా సరే నా ఈతొచ్చని చెప్పిన సొంత ప్రయత్నం చేయాలనుకుంటలేదు. పరిశుద్ధుడా నీ వైపు చూస్తున్నాను, నన్ను రక్షించని తన చేతులు పైకెత్తాడు. యేసు ప్రభు వెంటనే పేతురు చేయి పట్టుకుని పైకి లేవనెత్తాడు. పేతురు రక్షించబడ్డాడు. కనుక ఈ రోజున నీవేదైనా బలహీనతలో ఉంటే, నీవేదైనా జారిపోయిన పరిస్థితిలో ఉంటే, ఈ రోజున నీ చెయ్యి అందించు ప్రభువుకి. ఆయన ఎంత ప్రేమమూర్తో తెలుసా, ఎంత కృప కలిగిన దేవుడో తెలుసా, ఎంత కరుణావాత్సల్యం కలిగిన వాడు తెలుసా. ఒక్కసారి నీ చేతిని అందించి, ప్రభువా నన్ను రక్షించు అని పిలవగలిగితే, ఆయన తన హస్తమును చాపి నిన్ను రక్షించే దేవుడై ఉన్నాడు, నిన్ను పట్టుకునే దేవుడై ఉన్నాడు, నిన్ను ప్రేమిస్తున్న దేవుడై ఉన్నాడు. ఈరోజు కూడా తన ప్రేమ చేత నిన్ను కాపాడి నిన్ను బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని దేవుని సేవకునిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బలహీనతను హైలైట్ చేయకండి, బలవంతుడైన దేవుని మాత్రమే మనం చూద్దాం. అందరికి మించిన శక్తివంతుడైన యేసు వైపు మాత్రమే మనం చూద్దాం. మన ఎదుట ఉంచబడిన పందెపు రంగములో విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూద్దాం. ఆయన వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెపు రంగములో ఓర్పుతో, ఓపికతో పరిగెడదాం, దైవ కార్యాలు చూద్దాం. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను మీకు. భక్తుడైన దావీదు గొలియాతును పడగొట్టిన సందర్భం మనందరికీ తెలుసు కదా. అప్పుడు గొలియాతు అనేవాడు మామూలు సమస్య కాదు, అక్కడ చాలా భయంకరమైన సమస్య. ఏమండి, ఎంతమంది రాజ్యం పారిపోతున్నారు, అన్నలు పారిపోతున్నారు, ఏమంటే ఆ ఊర్లో వాళ్ళు అందరూ పారిపోతున్నారు. ఆ పరిస్థితుల్లో దావీదు వచ్చి గొలియాతుని చూచినప్పుడు, దావీదు ఎవరిని చూడలేదు, ఎవరిని చూశాడు అనేది స్పష్టంగా అర్థమైపోద్ది మనకి. అదేంటో తెలుసా, గొలియాతు అనేవాడు ఊరందరికీ బలవంతుడే, కానీ దావీదు దృష్టిలో గొలియాతు బలవంతుడు కాదు. అందరికీ గొలియాతు అనేవాడు పెద్ద సవాలుగా మారిపోయాడు, కానీ దావీదుకు గొలియాతు సవాలు కానే కాదు. ఎందుకో తెలుసా, గొలియాతుకు మించిన శక్తివంతుడు దావీదుకు బాగా తెలుసు. ఆ దావీదు ఆ శక్తివంతుడైన దేవుణ్ణి ఎప్పుడో కనుగొన్నాడు, ఆయన మీద ఆనుకుని నడుస్తున్నాడు. ఆయన బలం ఎంతో ఆయనకు తెలుసు, ఆయన నామంలో ఉన్న శక్తి ఎంతో తెలుసు. అందుచేత దావీదు గొలియాతును చూడలేదు, సర్వశక్తి కలిగిన దేవుని వైపు చూశాడు. అందుకనే గొలియాతును పడగొట్టగలిగాడు, గొలియాతును జయించగలిగాడు. ఈరోజు మీకు కూడా చెప్తున్న మాట మరలా చెప్తున్నాను, ఇది మనకి గొలియాతు లాంటి సమస్య అయ్యి ఉండొచ్చు. ఆ రోజున ఇశ్రాయేలు పారిపోయినట్లుగా ప్రపంచం అంతా పారిపోతున్నంత భయంకరమైన వ్యాధిగా, ఒక భయంకరమైన గొలియాతులాగా ఈ కరోనా వైరస్ మనకు కనబడొచ్చు. కానీ గొలియాతుకు మించిన శక్తిమంతుడు, మనకు విజయమునివ్వగలిగిన శక్తిమంతుడు, వాళ్ళ కాపాడగలిగిన శక్తిమంతుడు మనతో ఉన్నాడు. మనం ఆయన పిల్లలము, ఆయన మనల్ని కన్నాడు, ఆయన చేతులతో చేయబడినటువంటి వ్యక్తులు మనం. కాబట్టి భయపడాల్సిన అవసరం మనకి లేదు. ధైర్యంగా ఉందాం, దైవ శక్తిని చూద్దాం, ప్రభు కొరకు సాక్షులుగా జీవిద్దాం. కనుక అందరూ కూడా ఇదే విశ్వాసంతో ఉండండి. విశ్వాసాన్ని పెంపొందించుకోండి, విశ్వాసాన్ని ఇంకా పెంపొందించుకోండి. దావీదు విశ్వాసాన్ని ఎలా పెంపొందించుకోండి తెలుసా, సౌలు పిలిచి, అబ్బాయి యుద్ధాభ్యాసాలు ఎరిగిన వాడరా, నీ చేతిలో ఏమీ లేదు, కొంచెం జాగ్రత్తగా వెళ్ళు, ఆయుధాలు వేసుకొని అన్నీ వేస్తే బరువు అయిపోయినాయని తీసేసి దావీదు మాట చెప్తాడు, రాజా ఒకప్పుడు నా తండ్రి గొర్రెలను కాస్తున్నప్పుడు సింహం, ఎలుగుబంటి వచ్చాయి, అవి వచ్చినప్పుడు నేను వాటి గెడ్డము పట్టుకొని ఆ గెడ్డము చీల్చి చంపేశాను, ఆ బలాన్ని దేవుడు నాకు ఇచ్చాడు అని ఓ మాట అంటాడు. అప్పుడు సింహము నోట నుండి, ఎలుగుబంటి నోట నుండి తప్పించిన దేవుడే ఈ ఫిలిస్తీను నుండి కూడా నన్ను రక్షిస్తాడు అనే మాట చెప్తాడు. అంటే అప్పుడు అది చేసిన దేవుడు ఇప్పుడు ఇది చేయడా? తప్పకుండా చేస్తాడు. అప్పుడు అలా కాపాడిన దేవుడు ఇప్పుడు కాపాడ్డా? తప్పకుండా కాపాడుతాడు. ఒకప్పుడు ఆ కార్యాలు చేసిన దేవుడు ఇప్పుడు ఈ కార్యం చేయడా? తప్పకుండా చేస్తాడు.
మన విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి మునుపు దేవుడు చేసిన అద్భుతాలను తలంచుకుందాం. ఒకప్పుడు అది చేసిన దేవుడు ఇప్పుడు తప్పకుండా మన జీవితాల్లో చేస్తాడు. ఆయన చేయగలిగిన సమర్థుడు, చేయగలిగిన శక్తివంతుడు అనే మాటను గుర్తు తెచ్చుకుందాం. మునుపు దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు. ఎలాంటి గుండె వ్యాధుల నుండి దేవుడు బాగు చేశాడు, ఎలాంటి క్యాన్సర్ల నుండి దేవుడు బాగు చేశాడు, ఎలాంటి భయంకరమైన చావు ఆ గ్రోత్లో నుండి దేవుడు పైకి లేవనెత్తాడు. ఎన్ని భయంకరమైన సమస్యలు నీ జీవితంలో కలిగాయి, అప్పుడు దేవుడు విడిపించాడు కదా. అప్పుడు విడిపించిన దేవుడు ఈ పరిస్థితి నుండి నన్ను కాపాడలేడా? కాపాడుతాడు. అప్పుడు ఎవరి మీద ఉండాలి మన విశ్వాసం? దేవుని మీద మన విశ్వాసం ఉండాలి, ప్రభువు మీద మన విశ్వాసం ఉండాలి. అలాంటి విశ్వాసాన్ని మనం పట్టుకొని ముందుకు అడుగులు వేస్తే దేవుడు బలమైన కార్యాలు చేయగలుగుతాడు. ఎవరైనా విశ్వాసంలో బలహీనులవుతుంటే దేవుని సేవకునిగా తెలియచేస్తున్నాను, బలహీనంగా ఉండకండి, బలవంతులుగా మార్చబడండి. దేవుని శక్తిని చూడండి, బలమైన దైవ కార్యాల చేత మీరు నడిపించబడండి. దేవుని కృపకు పాత్రమవుదాం. ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో కరోనా వైరస్ను మరి దేవుడు సంపూర్తిగా విడుదల కలిగించాలని, మన దేశంలో ఇంకా దైవ కార్యాలు విరివిగా జరగాలని మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. ఉన్న స్థలాల్లో తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. అందరూ కూడా తల్ల వంచి కళ్ళు మూసుకొని మేము ఈ స్థలాలు అందరూ కూడా ప్రార్థన చేయండి. మొదట దైవజనరాలు ప్రార్థన చేసిన తర్వాత మనం ఈ కార్యక్రమంలో ముందుకు వెళదాం. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. తల్ల వంచి కళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలనైనా ఇదిగో ఈ కార్యక్రమంలో మేము చేరి ప్రార్థించడానికి మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశం కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాను ప్రభా. ఇదిగో ప్రజలను ఆధ్యాత్మికంగా నడిపించాలని ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్న ప్రతి కార్యక్రమంలో నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి మమ్మల్ని బలపరుస్తూ అనేక మందిని ఆధ్యాత్మికంగా నీకు సమీపంగా చేసుకుంటున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దిన కార్యక్రమంలో కూడా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. నీ దాసులను నిలబెట్టుకొని ప్రభా మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు. సమస్యని కాదు కానీ ప్రభా, సృష్టికర్తమైన నీ వైపు చూడడానికి కావలసిన కృప మా అందరికీ మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఇదిగో కరోనా వ్యాధి చేత ప్రభా అనేక మంది కలవరపడుతున్న దినాలలో నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ప్రభా, అలాగే మా దేశంలోనూ, మా రాష్ట్రాల్లో, మా పట్టణాల్లో ప్రభా ఈ వ్యాధి భయంకరమైన పరిస్థితుల్లోనైనా అనేక మందిని కలవరపరుస్తున్న దినాల్లో మేము ప్రార్థన చేస్తున్నాం. నాయన కనికరించండి, కృప చూపించండి. ఆ భయంకరమైన వ్యాధి నుంచి అనేక మందిని మీరు విడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. గొప్ప కార్యం జరిగించండి. ఆ వైరస్ అంతా నాశనం అయిపోవడానికి సహాయం చేయండి. దాని కొరకు మందులు కనిపెట్టడానికి నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. డాక్టర్లకు తగిన జ్ఞానం దయచేయండి. అలాగే ప్రభా ఈ కార్యక్రమాలు అనేక మంది డాక్టర్లు ప్రభా, పోలీసు వారు అనేక మంది ప్రభా ఇదిగో తండ్రి పనిచేస్తున్న వారికి నీ కాపుదల భద్రత మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి నీ సహాయం మాకు అనుగ్రహించండి. అలాగే ప్రభా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తాను. ఈ కరోనా వ్యాధి కాదు కానీ ప్రభా, ఏ విధమైన వ్యాధుల చేతనైనను బలహీనతల చేతనైనను ప్రభా బిడ్డలు గురై బాధపడుతుంటేగా వారి నిమిత్తం మేము ప్రార్థన చేస్తాం. మీ కనికరాన్ని చూపించి ప్రతి ఒక్కరిని మీరు ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యాలు ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తాం. ఈ దినాలన్నీ ప్రభా నీ దాసులు సెలవిచ్చినట్లుగా నీ రాకడలో ఎత్తబడే గుంపులో మేము ఎలా ఉండాలో, ఇంకా మా జీవితాల్లో నీకు ఆయస్కరమైన కార్యాలు ఏమున్నాయో వాటన్నిటినీ పరిశుద్ధపరచుకోవడానికి ప్రభా, వాటన్నిటిని తీసివేసుకోవడానికి కావలసిన కృపవాగు దయచేయండి. నీ రాకడ కొరకు మేము సిద్ధపడడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ సన్నిధిని తోడుగా ఉంచండి. జరగబోతున్న కార్యక్రమం అంతా కూడా నీ ఆత్మాధ్యక్షులు జరిగించి మీరే మహిమను పొందుకోమని ప్రార్థన చేస్తూ సమస్త మహిమాఘనత ప్రభావాన్ని మీకు ఆరోపిస్తూ ఏ సతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని వేడుకొని ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్. మరొక పర్యాయం చిన్న ప్రార్థన. పరమ తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మరి ఇంతవరకు నీ కృప చేత మాతో మాట్లాడారు, మమ్మల్ని బలపరిచారు. ఇదిగో నాయన ఈ బైబిల్ క్విజ్ కార్యక్రమాన్ని ప్రారంభించుకుని చుండగా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. నీ ఘనమైన కార్యాలు జరిగించండి. మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకునండి. ఇది మీరిచ్చిన ఆలోచన, మీరు జ్ఞానము దయచేస్తే, మీరు మాతో ఉంటే మేము ప్రభు ఈ కార్యాన్ని చేయగలుగుతాం. మాతో ఉండి నడిపించండి. ఎన్నిసార్లు చెప్పినా ఒకటే మాట, మహిమ మాకు కాదు, ఘనత మాకు కాదు, సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసు అని మీ నామమునకు మాత్రమే చెల్లునుగాక. యేసు అని మీ నామమునకు మాత్రమే చెల్లునుగాక. నీ కృప కలిగిన కార్యాలు జరిగించండి, బలపరచండి, కృప చూపండి, మహిమ ఘనత ప్రభావములను పొందుకొనండి. యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. చాలా సంతోషం. మరి ఇంతవరకు దేవుని యొక్క మాటలు విన్నాం, అలాగే ప్రార్థనలో గడిపాం. ఇక బైబిల్ క్విజ్ ప్రారంభించుకునే సమయానికి మనం వచ్చాం. రైట్, చాలా సంతోషం.
బైబిల్ క్విజ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎదురు చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, చక్కగా 5 మరి 5 ప్రశ్నలకు కరెక్ట్ అయిన ఆన్సర్లు చెప్పి ఈరోజు ఈ యొక్క బైబిల్ క్విజ్లో పాలు పొందడానికి వారు సిద్ధపడి మన మధ్యకు వచ్చారు. మరి ఇందాక మీకు ఇవ్వబడిన 5 ప్రశ్నల యొక్క సమాధానాలు చూడండి. మీరు రాసుకునే వాళ్ళు రాసుకోండి. యోహాను తన 3వ పత్రికను ఎవరికి వ్రాశాడు? మొదటి ఆన్సర్ గాయునకు రాశాడు. రెండవది, అగ్నిరథములో ఆకాశమునకు ఆరోహణమైనది ఎవరు? ఏలియా. మూడవది, నెహెమ్యా తండ్రి పేరేమిటి? హకల్య. నాలుగవది, జలప్రళయం తరువాత నోవాహు చేసిన వృత్తి ఏమిటి? వ్యవసాయం. 5వది, యోబు తన శ్రమల అనంతరం ఎంతకాలం బ్రతికాడు? 140 సంవత్సరాలు. మరి వీటి ఆన్సర్లు అన్ని 5 ఆన్సర్లు ఇచ్చి 5 లైన్లోకి వచ్చారు. వారి పేర్లు, వారి ఊర్లు, వారి చర్చెస్ నేను అనౌన్స్ చేస్తున్నాను. మొదటిగా మేరీ రత్నం లూథరన్ చర్చ్ అడ్డతీగల, అలాగే లతా బ్లెస్సింగ్ కర్మేల్ చర్చ్ హైదరాబాద్ నుండి బైబిల్ క్విజ్ కొరకు సిద్ధంగా ఉన్నారు. అలాగే సౌమ్య హోలీ ప్రైజ్ చర్చ్ ఏలూరు నుండి సిద్ధంగా ఉన్నారు. అలాగే సహోదరి పరంజ్యోతి బైబిల్ మిషన్ చర్చ్ మాదేపల్లి నుండి వారు సిద్ధంగా ఉన్నారు. అలాగే రజని సిజిఎఫ్ చర్చ్ కొప్పులవారుగూడెం, వీరందరూ కూడా ఈరోజు బైబిల్ క్విజ్లో పాలు పొందడానికి మొట్టమొదటి 5 ప్రశ్నలు చక్కగా పూర్తి చేసి వారి క్విజ్లో మనతో కూడా చేర్చబడ్డారు. మరొకసారి మీ గృహాల్లో 5 చప్పలు కొట్టి మన ఆహ్వానం తెలియచేద్దాం. ఒకసారి దేవుడు వారిని దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమెన్, ఆమెన్. రైట్, ఆలస్యం చేయకుండా నేరుగా బైబిల్ క్విజ్లోకి వెళ్ళిపోదాం. దయచేసి పార్టిసిపేట్ చేస్తున్న 5 మనవి చేస్తున్నాను, మీరు టీవీ ఉన్న గదిలో ఉండవద్దు. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఈ కార్యక్రమంలో పాలు పొందుతున్నారేమో, ఆ ఛానల్ కూడా చూడొద్దు. మీరు ఒక సపరేట్ రూమ్లోకి వెళ్ళిపోండి. మరి క్వారంటైన్ అనే మాట అంటున్నాం కదా, కొద్దిసేపు ఆ మాట మీరు పాటించాలి. మీరు ఏకాంతంగా గదిలోకి వెళ్ళిపోండి. ఎవరితోనూ మీరు మాట్లాడొద్దు, ఎవరు మీకు ఆన్సర్లు చెప్పకూడదు. మరి బైబిల్ తీయకూడదు, పుస్తకాలు తీయకూడదు, గూగుల్ అమ్మ తల్లిని ఆశ్రయించకూడదు. అందరూ కూడా ఖచ్చితంగా మీకు తెలిసిన ఆన్సర్ మాత్రమే వెంటనే మిమ్మల్ని అడుగుతున్నటువంటి మరి జడ్జెస్కి చెప్పండి. నేను ఇక్కడ నుండి ప్రశ్న అడుగుతున్నాను, వారికి ఫోన్ లైన్లో మీరు ఉన్నారు, వారికి ఆన్సర్ చెప్పండి. ఇక్కడ ఉన్నటువంటి 5 జడ్జెస్కి 5 ఫోన్లు ఇచ్చాం. 5 నెంబర్లతో వారితో కనెక్షన్లో ఉన్నారు. ఎవరు ముందు సమాధానం చెప్తున్నారో వారు ఇక్కడ చేయి పైకెత్తుతున్నారు. వెంటనే వారిని మేము అనౌన్స్ చేస్తున్నాం. నిష్పక్షపాతంగా ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఎవరు ఏమీ ఆందోళన చెందకుండా, మరి మీరు చెప్పకపోతే, మీరు వెనకబడితేనే మీకు మార్కు రాదు. ముందు ఎవరు చెప్తే వారు చేయి పైకెత్తేస్తారు, వారికి మార్కు వస్తుంది. మరి మొదటి రౌండ్లో మొదటి ప్రశ్న రైట్ స్క్రీన్ మీద మనకి మొదటి ప్రశ్న ఇప్పుడు వేస్తున్నారు చూడండి. దావీదు పోషించిన యోనాతాను కుమారుని పేరు ఏమిటి? మొదటి రౌండ్లో మొదటి ప్రశ్న. ఓకే, ఆన్సర్ వచ్చేసింది. ఇక్కడ ఉన్నటువంటి పరంజ్యోతి, సహోదరి పరంజ్యోతి బైబిల్ మిషన్ మాదేపల్లి చర్చ్ నుండి ఆన్సర్ చెప్పారు. మెఫీబోషెత్ అని ఆన్సర్ కరెక్ట్గా ఇచ్చారు. మరి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆ దావీదు పోషించిన యోనాతాను కుమారుడు ఎవరు అనే ఈ ప్రశ్నలో చిన్న పాఠం ఉంది, అది మనం నేర్చుకోవాలి. అదేంటనంటే, యోనాతాను దావీదు మంచి స్నేహితులు మనకు తెలుసు. ఆ యోనాతాను తర్వాత మరి అతని కుమారుడు ఒక వికలాంగుడైనప్పుడు, ఒక కాలు విరిగిపోయినప్పుడు, అతనికి ఆధారం లేనప్పుడు, అతను భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దావీదు దగ్గరకు ఈ కుమారుడు తేబడినప్పుడు, యోనాతాను కుమారుడు తేబడినప్పుడు దావీదు వెంటనే అతను ఆదరించాడు, అతను చేరదీశాడు, తన ఇంట్లో పెట్టుకున్నాడు, తన డైనింగ్ టేబుల్ దగ్గరే తనకు భోజనం సిద్ధపరిచాడు, తనకు పనివారిని ఏర్పాటు చేశాడు, తన అవసరతలన్నీ తీర్చాడు. ఇది మనం స్పష్టంగా చూస్తున్నాం. ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే, స్నేహితుడు ఉన్నప్పుడు ఒకలాగా, స్నేహితుడు లేనప్పుడు ఒకలాగా కుటుంబాన్ని చూసిన వాడు కాదు. స్నేహితుడు ఉన్నా లేకపోయినా తన బిడ్డల పక్షంగా ఒక ప్రత్యేకమైన వైఖరి కలిగి తన స్నేహాన్ని మర్చిపోకుండా తన కుటుంబానికి సహాయం చేసిన వ్యక్తిగా ఇతను కనపడతాడు. ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఒకరినొకరు ప్రోత్సహించుకున్నారు, ఒకరినొకరు మేలులు చేసుకున్నారు, ఒకరినొకరు చక్కగా మంచిదిగా బ్రతికారు. ఆ తర్వాత దినాల్లో తన స్నేహాన్ని మర్చిపోలేదు ఈ యొక్క దావీదు. మనం కూడా కొన్నిసార్లు
అనేక మందితో చక్కటి సహవాసం, ప్రేమ అన్నీ ఉంటాయి. ఆ వ్యక్తి ఒకవేళ మనకంటే ముందు వెళ్ళిపోయినా, లేకపోతే ఆ వ్యక్తి దూరమైనా, కనపడకపోయినా తర్వాత స్నేహాలన్నీ మర్చిపోతూ ఉంటాం. అలా కాదండి, మేలు చేసిన వారిని ఎప్పుడు మర్చిపోకండి. అలాగే మీతో కలిసి చక్కటి సహవాసం చేసిన కుటుంబాలను ఎప్పుడు మర్చిపోకండి. వారికి సహాయం చేయండి అనే పాఠం చక్కగా ఈ మాట ద్వారా మనం నేర్చుకున్నాం. కాబట్టి మొదటి ప్రశ్నకు ఆన్సర్ చెప్పిన సహోదరి పరంజ్యోతి గారిని అభినందిస్తున్నాను. రెండవ ప్రశ్న పాస్టమ్మ గారు అడుగుతున్నారు. స్క్రీన్ మీద వేయబడిన ప్రశ్న. గాయకులలో ఆసాపు వంశస్థులు ఎంతమంది? గాయకులలో ఆసాపు వంశస్థులు ఎంతమంది? యెరూషలేము మందిరాన్ని తిరిగి కట్టడానికి వాళ్ళు పర్మిషన్ పొందుకున్నప్పుడు కొంతమంది ఇజ్రాయేలీలు బయలుదేరి వెళ్ళిన ఆ గాయకులలో ఆసాపు వంశస్థులు ఎంతమంది? హలో, బైబిల్ తీయకండి అమ్మా. బైబిల్ చూస్తున్నట్టున్నారు మీరు. బైబిల్ తీయకండి. ఓకే, మీ టైం అయిపోయింది. ఇది ఆడియన్స్కి అవకాశం ఇస్తున్నాం. ఆడియన్స్ ఎవరికైనా ఈ ఆన్సర్ తెలిస్తే ఇందాక మీకు ఇచ్చినటువంటి నెంబర్ 9100278888 నెంబర్కి వెంటనే మీరు SMS పెట్టండి. రైట్, ఆడియన్స్ ఒకరు సమాధానం ఇచ్చారు, వారితో మనం మాట్లాడదాం. అమ్మా, మీ పేరేంటమ్మా? సుమతి. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? విజయవాడ. ఆన్సర్ చెప్పండి అమ్మా. గాయకులలో ఆసాపు వంశస్థులు ఎంతమంది? ఆన్సర్ 128 మంది. చాలా సంతోషం అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇక మూడవ ప్రశ్నలోనికి మనం వెళ్దాం. మొదటి రౌండ్లో మూడవ ప్రశ్న. దావీదు సహోదరీలు ఎవరు? దావీదు సహోదరీలు ఎవరు? ఓకే, ఆన్సర్ వచ్చింది. హైదరాబాద్ నుండి సహోదరి లతా బ్లెస్సింగ్ గారు ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్పారు. వారితో లైన్లోకి వద్దాం. కర్మేల్ చర్చ్ నుండి వారు ఈ ఆన్సర్ చెప్పారు. చెప్పండి, ఆన్సర్ చెప్పండి. సెరూయా అబిగయీల్. ఓకే, చాలా సంతోషం. ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్పారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నాలుగో ప్రశ్నలోకి వెళ్దాం. పాస్టమ్మ గారు నాలుగో ప్రశ్న అడుగుతుండగా మనమందరం కూడా మరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. నాలుగవ ప్రశ్న. బాబేలు అనగా అర్థం ఏమిటి? బాబేలు అనగా అర్థం ఏమిటి? ఓకే, ఆన్సర్ వచ్చింది. హోలీ ప్రైజ్ చర్చ్ నుండి సౌమ్య ఆన్సర్ చెప్పారు. సౌమ్యతో మాట్లాడదాం. హలో, మీ ఆన్సర్ చెప్పండి. తారుమారు. చాలా సంతోషం అమ్మా. దేవుడిని దీవించును గాక. ఇక్కడ ఈ సందర్భాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండం 11వ అధ్యాయంలో ఈ సందర్భం మనకు కనబడుతుంది. మనుషులకు వచ్చిన ఒక దురాశ వలన కలిగినటువంటి ఒక భయంకరమైనటువంటి తారుమారు ఇక్కడ కనబడుతుంది. మనుషులందరూ అనుకుంటారు, ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే వారు అనుకుంటారంట, మనము భూమి అంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనిచుండగా, వాళ్ళు పేరు సంపాదించుకుందాం, ఒక మంచి పట్టణాన్ని కట్టుకుందాం, మనం ఎక్కడికి చెదిరిపోకుండా మనము ఇంకా మనకున్న జ్ఞానాన్ని బట్టి అంతకుముందు అయితే వారు భవనాలు కట్టడానికి ఆ రాళ్లను ఉపయోగించేవాళ్ళు, అడుసును ఉపయోగించేవాళ్ళు. అయితే వాళ్ళు రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసులకు ప్రతిగా మట్టికీలను తయారు చేసుకుని ఒక పెద్ద గోపురాన్ని కట్టుకుందాం, ఒక మంచి పట్టణాన్ని కట్టుకుందాం అని వారు చేసిన ఒక ఆలోచన మంచిదే. కానీ ఆ ఆలోచన వెనకాల ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తే వాళ్ళకు వాళ్ళు పేరు సంపాదించుకుందామన్న అనుకున్న ఒక దురాశను బట్టి అక్కడ ఒక భయంకరమైన మార్పు కలిగినట్లుగా మనం లేఖనాల్లో మనం చూస్తున్నాం. అప్పుడు యెహోవా వారి భాషను ఆయన తారుమారు చేసినట్లుగా ఇక్కడ లేఖనాల్లో మనం చూస్తున్నాం. అందుకని ఇంతమంది ప్రజలు, ఇన్ని భాషలు, ఇన్ని దేశాలుగా ప్రజలు విస్తరించబడడానికి కారణమైంది. కాబట్టి ఒక దురాశ మనిషిని ఇన్ని భాషల్లోనికి, ఇన్ని ప్రాంతాల్లోనికి చెదరగొట్టినట్లుగా నేటి పరిస్థితుల్లో కూడా ఈ భయంకరమైన కరోనా వ్యాధి వెనకాల ఉన్న ఒక దురాశ, లేకపోతే ఒక భయంకరమైన పరిస్థితులు మనకు కనబడుతున్నప్పుడు మనం గ్రహించాల్సిన ఒక అంశం ఏంటంటే, దేవునికి తప్ప మరి దేనికి మనము ఇక్కడ ఆ ఘనత తీసుకొచ్చే అవకాశం మనం దేనికి ఇవ్వకూడదు. అందుకే ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక మాట నేను చదవాలని ఆశపడుతున్నాను. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము
23వ వచనంలో కనుక మనం చూస్తే, ఆ జ్ఞాని తన జ్ఞానమును బట్టి, ఆ సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టియే అతిశయింపవలను. అవును, మనము దేని ఎందైనా అతిశయించాలనుకుంటే దేవునిని బట్టి మాత్రమే మనం అతిశయించాలి. మనం ఎలా ఉన్నామంటే అది కేవలము దేవుని కృప అని మనం దేవుని స్తుతిస్తూ నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను సంపూర్తిగా మనం గ్రహించాలి. దేవుడు ఎవరు అనేది మనం గ్రహించాలి. రానున్న దినాల్లో ఏం జరగబోతుందని మనం గ్రహించాలి. దేని కొరకు మనం సిద్ధపడుతున్నామో, దేని కొరకు మనం ఎదురు చూస్తున్నామో దాని మీద ఒక మంచి అవగాహన కలిగి మన బ్రతుకుల్లో మనం ముందుకు కొనసాగాలి. కాబట్టి అందుకనే ఇక్కడ దేవుని వాక్యంలో ఆయన చెప్తున్నటువంటి మాటను మనం గ్రహిస్తూ దేవునికి మయంకరంగా మనం బ్రతుకుదాం. కాబట్టి బాబేలు అన్న మాటకు తారుమారు, అక్కడ ప్రజలు ఆ రోజున చేసిన ఒక దురాశను దేవుడు చెడగొట్టి అనేక భాషలు అనేక ప్రాంతాల్లోనికి ప్రజలు చెదరగొట్టిన ఆ సందర్భాన్ని బట్టి దానికి తారుమారు, బాబేలు అన్న మాటకు తారుమారు అన్న అర్థాన్ని ఇస్తుంది. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్, ఆమేన్. రైట్, ఇక 5వ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. మరి పాత నిబంధన గ్రంథంలో నుండి ఫస్ట్ రౌండ్లో నుండి 5వ ప్రశ్న, నిబంధన మందసము ఓబేదేదోము యొద్ద ఎంతకాలము ఉంది? రైట్, ఆన్సర్ వచ్చింది సౌమ్య. ఆన్సర్ చెప్పండి. 3 నెలలు. 3 నెలలు. నిబంధన మందసము ఓబేదేదోము యొద్ద 3 నెలలు ఉంది అనే కరెక్ట్ ఆన్సర్తో సౌమ్య మరొక మార్కులోకి అడుగు పెట్టారు. దేవుడు ఆ బిడ్డను దీవించును గాక, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మరి రెండవ రౌండ్లోకి మనం ప్రవేశిస్తున్నాం. ఈరోజు మొదటి రౌండ్లో పాత నిబంధన గ్రంథంలో 5 ప్రశ్నలు దిగ్విజయంగా మనం అడిగాం. ప్రశ్నలు కూడా సమాధానాలు కూడా చక్కగా చెప్పారు. ఈ రెండవ రౌండ్లో క్రొత్త నిబంధన గ్రంథంలో రెండవ రౌండ్లో మొదటి ప్రశ్న మిమ్మల్ని పాస్టమ్ గారు అడుగుతున్నారు, జాగ్రత్తగా వినండి. ఫెలిక్స్ భార్య పేరు ఏమిటి? ఫెలిక్స్ భార్య పేరు ఏమిటి? ఓకే, ఆన్సర్ వచ్చింది హైదరాబాద్ నుండి సహోదరి లతా బ్లెస్సింగ్. మరి కర్మేల్ చర్చ్ నుండి వారు ఆన్సర్ చెప్పారు. లతా బ్లెస్సింగ్, హైదరాబాద్ కర్మేల్ చర్చ్, వారు లైన్లోకి వస్తున్నారు, వారితో మాట్లాడదాం. హలో, చెప్పండి, ఆన్సర్ చెప్పండి. డ్రుసిల్లా. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. రైట్, రెండవ ప్రశ్న, రెండవ రౌండ్లో రెండవ ప్రశ్న, ఏ ద్వీపవాసులు పౌలును ఒక దేవతగా భావించారు? రైట్, ఆన్సర్ వచ్చింది ఏ ద్వీపవాసులు పౌలును ఒక దేవతగా భావించారని దానికి ఆన్సర్ మేరీ రత్నం గారు, లూథరన్ చర్చ్ అడ్డతీగల నుండి వారు ఆన్సర్ చెప్పారు. మేరీ రత్నం, లూథరన్ చర్చ్ అడ్డతీగల, వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో. మెలితే ద్వీపవాసులు. మరి ఈ సమయంలో మూడవ ప్రశ్న సెకండ్ రౌండ్లో మూడవ ప్రశ్న పాస్టమ్ గారు అడుగుతున్నారు. మూడవ ప్రశ్న, 12 మంది అపోస్తలలో లెబ్బయి అని మారు పేరు ఎవరికి ఉంది? రైట్, ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్పిన వారు మేరీ రత్నం, లూథరన్ చర్చ్ అడ్డతీగల నుండి సమాధానం చెప్పేశారు వారు. హలో. తగ్గయి అని మారు పేరు గల లెబ్బయి. ఓకే, చాలా సంతోషం, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చాలా సంతోషం. మరి 4వ ప్రశ్నలోకి అడుగు పెడుతున్నాం. 4వ ప్రశ్న, రెండవ రౌండ్లో 4వ ప్రశ్న, క్రొత్త నిబంధనలో యోసేపు తండ్రి ఎవరు? క్రొత్త నిబంధనలో యోసేపు తండ్రి. మొత్తం 12 మంది యోసేపులు ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. వారిలో మరియ భర్త అయిన యోసేపు ఆన్సర్ చెప్పేశారు. మరి లతా బ్లెస్సింగ్, కర్మేల్ చర్చ్ హైదరాబాద్ నుండి వారు ఆన్సర్ తెలియజేశారు. వారితో మనం మాట్లాడదాం, వారి ఆన్సర్ ఏంటో మనం విందాం. లతా బ్లెస్సింగ్ హైదరాబాద్ నుండి వారు ఆన్సర్ చెప్పారు. ఆన్సర్ ఏంటో విందాం. హలో సిస్టర్ లతా. యాకోబు.
యాకోబు, ఆన్సర్ యాకోబు. చాలా సంతోషం. రెండవ రౌండ్లో ఆఖరి ప్రశ్న. రెండవ రౌండ్లో ఆఖరి ప్రశ్న పాస్టమ్ గారు అడుగుతున్నారు, చూద్దాం. మొట్టమొదటి క్రైస్తవులుగా పిలువబడినది ఎవరు? మొట్టమొదటి క్రైస్తవులుగా రైట్ పిలువబడినది ఎవరు? ఆన్సర్ వచ్చిందండి, ఆన్సర్ వచ్చేసింది. మరి ఇంతవరకు కొప్పుల వారుగుడు ఒకటే ఖాళీగా ఉందనుకున్నాం. సహోదరి రజని సిజిఎఫ్ చర్చ్ కొప్పుల వారుగుడు నుండి ఆన్సర్ చెప్పారు. వారి ఆన్సర్ ఏంటో వారి మాటల్లో మనం విందాం. సహోదరి రజని సిజిఎఫ్ చర్చ్ కొప్పుల వారుగుడు. హలో హలో అమ్మా రజని, హలో ప్రెసిడెంట్ అన్న. ప్రైజ్ ద లార్డ్. మరి ఆన్సర్ చెప్పమ్మా. అంత్యోక్యలోని శిష్యులు. అంత్యోక్యలో శిష్యులు మొట్టమొదట క్రైస్తవులుగా పిలువబడిది. చాలా సంతోషం. ఓకే, ఇక ఆఖరి రౌండ్లోకి వచ్చేసాం, లాస్ట్ రౌండ్. మరి ఇంతవరకు మనకి రౌండ్ల గురించి బాగా తెలుసు కదండి. 3 రౌండ్లు ఉంటాయి. ఒకటి పాత నిబంధన గ్రంథంలో నుండి 5 ప్రశ్నలు, రెండవది కొత్త నిబంధన గ్రంథంలో నుండి 5 ప్రశ్నలు, మూడవది జనరల్ క్వశ్చన్స్. జనరల్ అంటే మన క్రైస్తవ సమాజంలో మరి మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు, వాటిని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. కొన్ని ఫేమస్ అయినటువంటి సాంగ్స్, మనం పాడుకునే పాటలు ఎవరు రచించారు, ఎవరు స్వరకల్పన చేశారు, కొన్ని సంస్థల అధినేతలు ఎవరు, కొంతమంది పెద్ద దైవజనుల పుట్టినరోజులు ఎప్పుడు, మరి వారికి ఉన్న ప్రత్యేకతలు ఏంటి, ఇలాంటివి కొన్ని విషయాలు మిమ్మల్ని 3వ రౌండ్లో అడుగుతూ ఉన్నాం. మరి దాంట్లో భాగంగా మరి ఈరోజు మొట్టమొదటి ప్రశ్న జాగ్రత్తగా వినండి. మనందరికీ తెలిసిన మంచి పాట, ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ఎవరు రచించారు ఈ పాట, ఎవరు రాశారు? రైట్, ఆన్సర్ వచ్చింది సౌమ్య. ఏలూరు హోలీ ప్రైజ్ చర్చ్ నుండి సౌమ్య ఆన్సర్ చెప్పారు. మరి వారితో ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి ఇలాగా మనం పాడుకునే పాటలు ఎవరు రచిస్తున్నారు, వారి స్వరకల్పన ఎవరు చేస్తున్నారు తెలుసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఎంత అద్భుతమైన పాట అండి ఇది. మరి నా చిన్నప్పటి నుండి, నాకు ఊహ తెలిసినప్పటి నుండి మరి మేము ప్రతి సమయంలో పాడే పాట. సౌమ్య చెప్పండమ్మా, ప్రార్థన వినడి పావనుడ పాట ఎవరు రాశారు? కె విల్సన్ గారు. మరి చాలా సంతోషం. మరి ఈ పాటను కె విల్సన్ అయ్య గారు నర్సాపురంలో జీవన్ జ్యోతి మరి సంస్థల అధినేతగా ఇప్పటికీ కూడా అనేకమైన మంచి పాటలు రాస్తున్నారు. మరి ఈ మధ్యలో నన్ను ఆకర్షించిన ఒక చక్కటి పాట, అనుదినము ప్రభుని స్తుతించెదము, అనుదినము ప్రభుని అనంత ప్రేమ, అల్లుకుపోయేది ఆర్పజాలనిది, అలుపెరుగనిది ప్రభు ప్రేమ. చక్కటి పాట రాశారు. ఇంకా ఎన్నో పాటలు రాస్తున్నారు. ఆరోగ్యవంతులుగా దేవుడు వారిని మంచి పాటలు రాయిస్తున్నారు. విల్సన్ గారిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఇంకా మంచి మంచి పాటలు దైవజనుల ద్వారా మనం వినాలని, వారి కొరకు, వారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. చక్కటి ప్రశ్నకు ఆన్సర్ చెప్పిన సౌమ్య హోలీ ప్రైజ్ చర్చ్ ఏలూరు, వారిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. రెండవ ప్రశ్నలోకి వద్దాం. రెండవ ప్రశ్న పాస్టమ్మ గారు అడుగుతున్నారు, చూడండి. ఎల్ఈఎఫ్ సంఘ వ్యవస్థాపకులు ఎవరు? రైట్, ఈ ప్రశ్నకు కూడా సౌమ్య మరి వారు ఆన్సర్ చెప్పేశారు. సౌమ్య మరి జనరల్ నాలెడ్జ్ చాలా చక్కగా ఉంది. ది లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ ఒక అద్భుతమైన పరిచర్య చేస్తున్న చక్కటి సంస్థ. ఆ సంస్థ అధినేత ఎవరు, సంస్థను స్థాపించింది ఎవరు అనే ప్రశ్నకు సౌమ్య చక్కటి ఆన్సర్ చెప్పారు. మరి వారు ఫోన్ లైన్లోకి వస్తుండగా వారి నోటి నుండి ఈ ఆన్సర్ విందాం. చెప్పమ్మా, ఎవరు ఎల్ఈఎఫ్ సంస్థల అధినేత ఎవరు? ఎన్ డానియల్ గారు. చాలా సంతోషం. గొప్ప దైవజనులు, చాలా అద్భుతమైన సేవా పరిచర్లు వారి ద్వారా జరుగుతున్నాయి. మరి మీరు ఆన్సర్ ఇచ్చినందుకు కొరకు మీకు వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మూడవ ప్రశ్న అడుగుతున్నాను. ఈ యొక్క 3వ రౌండ్లో 3వ ప్రశ్న, బ్రదర్ డిజిఎస్ దినకరన్ గారి పుట్టిన తేదీ. బ్రదర్ డిజిఎస్ దినకరన్ గారి పుట్టిన తేదీ. దైవజనులు అద్భుతమైన సేవ పరిచయాలు చేసిన గొప్ప దైవజనులు,
డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారి పుట్టిన తేదీ. రైట్, ఆన్సర్ వచ్చింది. మరి సోదరి మేరీ రత్నం లూథరన్ చర్చ్ అడ్డతీగల నుండి ఆన్సర్ చెప్పారు. మేరీ రత్నం లూథరన్ చర్చ్ అడ్డతీగల వారు ఆన్సర్ ఇచ్చారు. వారిని లైన్లో కలుసుకుందాం. అమ్మా మేరీ రత్నం చెప్పండి, డిజిఎస్ దినకరన్ గారు పుట్టినరోజు ఎప్పుడు? 1935 జూలై 1. చాలా సంతోషం, మీరు ఇంత చక్కగా స్పీడ్గా ఆన్సర్లు ఇస్తున్నారు. దైవజనుల గురించి చాలా చక్కగా మీరు రీసెర్చ్ చేస్తున్నారు, తెలుసుకుంటున్నారు. దేవుడు మిమ్మల్ని ఇంకా ఆశీర్వదించును గాక. మరి దైవజనులు డిజిఎస్ దినకరన్ గారు గొప్ప ప్రార్థనా పరులని, మరి క్రైస్తవ సమాజానికి తెలిసిన ఒక చక్కటి మాట సత్యం ఏంటంటే ఆయన దినానికి 8 గంటలు ప్రార్థన చేసేవారని. ఆయన దినానికి 8 గంటలు ప్రార్థన చేసే గొప్ప ప్రార్థనా పరుడని మనందరికీ తెలుసు. అలాంటి దైవజను గురించి తెలుసుకోవడం చాలా సంతోషం. దేవుడు ఆ కుమార్తెని ఇంకా దీవించి ఆశీర్వదించును గాక. 4వ ప్రశ్న. 4వ ప్రశ్న పాస్టమ్ గారు అడుగుతున్నారు. సిఎస్ఐ సంఘం ఏ సంవత్సరంలో స్థాపించబడింది? చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సంఘం ఏ సంవత్సరంలో స్థాపించబడింది? రైట్, ఆన్సర్ చెప్పారు. మరి ఈ ప్రశ్నకు కూడా సౌమ్య హోలీ ప్రైజ్ చర్చ్ నుండి సౌమ్య ఆన్సర్ చెప్పారు. చెప్పండమ్మా, సిఎస్ఐ సంఘం ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1947. చాలా సంతోషం, మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అయింది. 1947 సంవత్సరం. 1947 సంవత్సరం యొక్క విశిష్టత మనకు బాగా తెలుసు కదా. 1947 సంవత్సరంలో మన భారతదేశానికి స్వతంత్రత వచ్చింది. స్వతంత్రత వచ్చిన సంవత్సరంలోనే ఆగస్టు 15 స్వతంత్రత వస్తే సెప్టెంబర్ 27వ తారీఖు కల్లా చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సిఎస్ఐ సంఘాలు స్థాపించబడ్డాయి. సంఘ స్థాపన జరిగింది. కనుక అప్పటి నుండి ఇప్పటి వరకు వేల కొలది లక్షల కొలది ప్రజలను ప్రభువులోనికి నడిపిస్తున్న అద్భుతమైన పరిచర్యలు సిఎస్ఐ పరిచర్యలు జరుగుతున్నాయి. ఆ సంఘాలను బట్టి, సంస్థ నాయకులను బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఆమేన్. చాలా సంతోషం. మరి సంఘ చరిత్రలు తెలుసుకోవడం చాలా అవసరం. మరి దేవుడు ఇంకా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇలాగా మీరు తెలుసుకోవాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ఇక 3వ రౌండ్లో ఆఖరి ప్రశ్న. ఆఖరి రౌండ్లో ఆఖరి ప్రశ్న. యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతోనయ్యా. ఈ పాట రచయిత ఎవరు అనేటువంటి ప్రశ్నకు ఆఖరిగా సమాధానం సహోదరి రజని సిజిఎఫ్ చర్చ్ కొప్పులవారుగుడు నుండి సహోదరి రజని ఆన్సర్ ఇచ్చారు. ఆ ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం. పాటలు ఎన్నో పాటలు మనం పాడేస్తూ ఉంటాం. మనకి ఎవరు రాశారో ఎక్కడి నుండి వచ్చాయో తెలియదు మనకి కొన్నిసార్లు. ఈ సహోదరు తెలుసుకున్నందుకు సంతోషం. అమ్మా చెప్పండి అమ్మా. గండిగుంట కె రాజబాబు గారు. గండిగుంట రాజబాబు గారు. గండిగుంట అనే స్థలంలో అద్భుతమైన సేవ చేశారు కె రాజబాబు గారు. దైవజనులు పాస్టర్ కె రాజబాబు గారు. మరి అందరూ పాడుకునే చక్కటి పాట నిన్నే నిన్నే నే కొలుతున్నాయని. ఇది కూడా నా చిన్నతనం నుండి పాడుతున్నటువంటి పాట. కొన్ని సంవత్సరాల క్రితం వారు ప్రభునందు నిద్రించారు. ఎన్నో అద్భుతమైన పాటలు రాశారు. చాలా అద్భుతమైన మరి పాటలు రాశారు. చాలా అద్భుతమైన పరిచర్యలు చేశారు. మరి దేవుడు వారిని దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. మరి ప్రత్యేక సమయంలో వారిని బట్టి నేను దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాను. చాలా సంతోషం. ఈ క్విజ్ కార్యక్రమం ఇంతటితో ముగించబడింది. మరి 3 రౌండ్లో కూడా చాలా చక్కగా బిడ్డలు ఆన్సర్ చేశారు. వారందరిని బట్టి దేవుని ఘనపరుస్తూ మరి 1st, 2nd, 3rd మరి 4th మరందరికీ వారికి తగినటువంటి మార్కులు వచ్చిన మార్కులు చెప్తున్నాను. మరి ఇందులో రజని 2 మార్కులు సాధించింది. రజని పరంజ్యోతి గారు, సిస్టర్ పరంజ్యోతి గారు 1 మార్కే వచ్చింది. మొట్టమొదటి ప్రశ్నకు వారు సమాధానం చెప్పారు. తర్వాత మళ్ళీ వారు రాలేదు. ఆ తర్వాత మేరీ రత్నం అడ్డతీగల, లతా బ్లెస్సింగ్ హైదరాబాద్ వారిద్దరికి 3 మార్కులు చొప్పున మరి మార్కులు వచ్చాయి. ఈ దినపు విజేత సౌమ్య హోలీ ప్రైజ్ చర్చ్, మరి ఏలూరు సౌమ్య హోలీ ప్రైజ్ చర్చ్ నుండి 5 మార్కులతో ఈరోజు విజేతగా నిలబడటం చాలా సంతోషం. చప్పలు కొట్టి వారికి అభినందనలు తెలియచేద్దాం. అలాగే మేరీ రత్నం, లతా బ్లెస్సింగ్ వీరిద్దరు కూడా 2వ స్థానంలో నిలిచారు. వారిని బట్టి చప్పలు కొట్టి మన ప్రభుని స్తుతిద్దాం. అలాగే రజని 3వ స్థానంలో నిలబడింది 2 మార్కులతో. అలాగే 4వ స్థానంలో సోదరి పరంజ్యోతి గారు నిలబడ్డారు. కాబట్టి మరొకసారి ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి
ఆశీర్వదించి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ దినపు కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. పరమ తండ్రి, మరొకసారి ఈ దినం ఆధ్యాత్మికంగా నీకు మరింత సమీపంగా చేర్చబడడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఎన్నో మాటలు వాక్యంలో నుండి అనేక విషయాలు తెలుసుకున్నాం, నేర్చుకున్నాం. ఇదిగోనైనా నీ మాటలు ధ్యానించే కృపద ఇచ్చేశారు. స్తోత్రాలు. ఈ ప్రత్యేక సమయంలో మరొకసారి ప్రియబిడ్డలను ఆశీర్వదించండి, నీ ఘనమైన కార్యాలు జరిగించండి, నీ కొరకు సాధనాలుగా నిలబెట్టుకోండి. ఇదిగోనైనా ఎంతమంది కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు, ప్రతి వారిపై నీ దీవులు కృమరించండి. ఈ భయంకరమైన కరోనా వ్యాధి విజృంభిస్తున్న దినాల్లో నీ కృప, నీ కాపుదల, నీ సన్నిధి, నీ సహాయం మా దేశంపై, ప్రపంచ దేశాలపై అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృపలో బలపరచండి నాయన. ఆశ్చర్య కార్యం జరిగించండి. శక్తి కలిగిన నీ నామములో ప్రపంచ దేశాలను దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. నీ కార్యాలు జరిగించి బలపరచండి. ఈరోజు క్విజ్లో పాలు పొందిన ప్రతి బిడ్డను దీవించండి. అలాగే ఇంటి దగ్గర నుండి కార్యక్రమాన్ని వీక్షించి ఆశీర్వదించమని ప్రతి బిడ్డపై నీ దీవులు క్రమరించండి. మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందుకొనమని మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే ఆరోపించుకుంటూ యేసు అతి శ్రేష్టమైన నామమును వేడుకొని ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.